ఫ్రీ అయితే కూర్చోండి ఇలా ఒక చిన్న కార్యక్రమం ద్వారా ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని అబాసుపాలు చేయాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి కులపల్లి నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి అమానుషం. ఎందుకంటే నరేందర్ గారి మీద అపవాదు తీసుకొని రావాలన్నా, నరేందర్ గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని శంకించాలన్నా అది ఆకాశం మీద ఉమ్మేసినట్టే. అన్నగారిని మేము గడిచిన 25 సంవత్సరాల నుంచి కూడా మేము చాలా దగ్గరగా మేము చూస్తున్నాం. మా అందరికీ కూడా ఇలా బీసీ రాజ్యాధికార సమితి కూడా ఇంత బలమైన నాయకత్వాన్ని చేపడుతూ విస్తరిస్తుంది అంటే అన్నలాంటి సీనియర్ నాయకులు మాకు అండదండగా ఉండడం, వారి యొక్క ప్రోత్సాహము, వారి యొక్క సలహాలు, సూచనలతో మేము ముందుకెళ్తున్నాం. మరి ఈ విధంగా ఒక ఎదుగుతున్నటువంటి నాయకుడిని రాజకీయ కారణాలతో ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, శంకించడం సరైన పద్ధతి కాదు. మరి ఆ మహిళా సోదరిమణి ఎవరైతే ఆ యొక్క అఘాయిత్యానికి పాల్పడదో లేకపోతే అపవాదం మీదేయడానికి ప్రయత్నం చేస్తుందో తప్పకుండా ఆ మహిళా సోదరిమణిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మ, మా దగ్గర కూడా మహిళామణులు ఉన్నారు. నిజంగానే కనుక మీకు అన్యాయం జరిగేది ఉంటే తప్పకుండా మేమందరం కూడా మీ వెంట ఉంటాం. ఎందుకంటే ఆ వ్యక్తి నరేందర్ గారు మాకు తెలిసినంత వరకు ఏంటంటే చాలా మహిళలతో చాలా గౌరవప్రదంగా మెలిగేటటువంటి వ్యక్తి, మహిళలకు గౌరవాన్ని ఇచ్చేందంటే వాళ్ళని ఆత్మీయంగా పలకరించే వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మీద ఇలా మనం కనుక అపవాదం వేస్తే ఏమైందంటే రేపు బీసీ నాయకత్వాన్ని కూడా శంకించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కాబట్టి ఇటువంటి అఘాయిత్యం జరుగుతున్నప్పుడు మనందరం కూడా సంఘటితంగా ఉండాలి. దానికోసం మేము వీళ్ళంతా కూడా ఉండేటి నరేందర్ గారిని పరామర్శించడానికి, సంఘీభావం తెలియజేయడానికి మేము వారి గృహానికి చేరడం జరిగింది. మా మహిళా మనందరూ కూడా ఇక్కడ ఒక సంఘటన అన్న కార్పొరేటరు నరేందర్ అన్న గురించి మాకు ఎప్పటి నుండో తెలుసు. సోదరుడు చాలా మంచి వ్యక్తి. రాజకీయాలు ఆయన ఎదుగుదల ఓర్వలేక వేరే రాజకీయాలు ఇట్లా లేడీస్తోని అన్న మీద ప్రయత్నాలు చేశారు. అది అన్న అభిమానము మాకు తెలుసు. ఆడవాళ్ళని ఎంతో గౌరవిస్తాడు. మేము ఎన్నోసార్లు అన్న వాళ్ళ ఇంటికి కూడా వచ్చాము మహిళలము. అయితే ఆ మహిళ దేనికోసము ఇటువంటి పొరపాటు చేసిందో మాకు తెలుస్తలేదు. అన్న క్యారెక్టర్ చాలా మంచిది. లేడీస్ అంటే ఎంతో గౌరవిస్తాడు. అన్నను దెబ్బతీయాలనే కార్యక్రమంగా మహిళను వాడుకొని అది చేస్తే మేమందరం బీసీ రాజ్యాధికార సమితి నుండి మహిళలం అందరము మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అన్న చాలా మంచి వ్యక్తి. చెడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కనబడకుండా ఎంతో మంది ఎన్నెన్నో చేస్తున్నారు. అన్న అటువంటి క్యారెక్టర్ అంటే ఆయన చేయాలనుకుంటే ఎన్నో చేస్తాడు, కానీ అటువంటి క్యారెక్టర్ తన దగ్గర కనబడట్లేదు. రాజకీయాలలో మహిళలను వాడుకొని ఇటువంటి చెడు కార్యక్రమాలు చేయకూడదు. ఆంధ్రాల